పార్వతీదేవి వచ్చి ఆ 6 శిశువుల్ని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశువుగా కౌగలించుకుంది. వెంటనే ఆ 6 శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు. కాని 6 తలలు 12 చేతులు కలవాడు ఈ శిశువే షణ్ముఖుడు, అంటే 6 ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు. పార్వతీదేవి తల్లి కావటంతో ఈ శిశువుకు కార్తికేయుడు అని, కృత్తికా దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యుడు అని, బ్రాహ్మణ్యానికి ప్రతీక కావటంతో పేర్లు వచ్చాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం 7 రోజుల వయస్సులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు. దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అందరు దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు. అదే మయూర వాహనం. సుబ్రహ్మణ్య స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అందుకే ఆయనను దేవసేనాధిపతి, సర్వసేనాధిపతి, సేనాని అని కూడా పిలుస్తూ ఉంటారు. యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని రాజ్యం చేరుకున్నాడు. అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది. తారకాసురుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో వీరోచిత యుద్ధం చేశాడు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి తన దివ్యాస్త్రమైన శక్తి ఆయుధాన్ని తారకాసురుడి పైన ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుడి యొక్క గుండెను చీల్చి అతడు అక్కడికక్కడే మరణించేలా చేసింది. యుద్ధాన్ని గెలిచారు. దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్య స్వామిని వేద పఠనాలతో కొనియాడారు. తారకాసురుడి యొక్క వధ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి 2 వివాహాలు జరిగాయి. మొదటిది దేవసేనతో వివాహం. ఇంద్రుడు తన కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు, తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవసేన దేవతా లక్షణాలన్నింటితో కూడుకుని ఉంటుంది. ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడి పార్శ్వంలో ఉంటుంది. రెండవది వల్లితో వివాహం. వల్లి ఒక గిరిజన రాజకుమార్తె. ఆమె మునుపటి జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు. ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలి అని అనుకుంది. వల్లి అడవిలోని జంతువులు పక్షులను కాపాడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడి వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడారు. కాని వల్లి భయపడింది. సుబ్రహ్మణ్య స్వామి తన తమ్ముడైన గణపతిని, అంటే వినాయకుని సహాయం అడిగాడు.